క్లీవ్లాండ్ లో వెదర్ దంచి కొట్టేంత స్నో స్టామ్ తో రెడీ అయిపోయింది. ఇప్పుడు కరెంట్ వెదర్ మీరు గెస్ చేసేయగలుగుతారా? అది అరౌండ్ -5 degrees సెంటిగ్రేడ్ ఉంది. అవును, మీరు వినేది కరెక్ట్. కానీ అమెరికాలో ఉన్న టెంపరేచర్ కన్నా ఇట్ ఫీల్స్ లైక్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే గాలి ప్రవాహానికి అరౌండ్ 48 miles per hour, అంటే ఒక కార్ వెళ్ళే స్పీడ్ లో గాలి ఇంత వెళ్తూ ఉండగా ఎంతో మంది కార్స్ అండ్ ట్రక్స్ అక్కడ చూసుకుంటే కనుక వాటికి చాలా రెస్ట్రిక్షన్ గా వెళ్తుంది. అండ్ దీని వల్ల ఎవరో ముందు నుండి ఆపుతున్నట్టుగా ఆ ఫ్రిక్షన్ అండ్ ఇనర్షియా ఆఫ్ మోషన్ లాగా క్రియేట్ అవుతుంది. అదంతా ఇనర్షియా ఆఫ్ రెస్ట్ టు ఇనర్షియా ఆఫ్ మోషన్ లాగా ఈ వెదర్ అనేది సిచ్యువేట్ అవుతూ ఇప్పుడైతే మనం క్లీవ్లాండ్ ఒహాయోలో ఉన్నాం. ఒహాయో మొత్తం ఇదే పరిస్థితిలో ఉంది. అండ్ ఈ ఫాస్ట్ అండ్ స్పీడ్ ఆఫ్ ద స్నో వల్ల ఏ కార్ కి చూసుకుంటే కూడా మనకి స్నో స్టక్ అయితే లేదు. యూజువల్ అయితే కనుక మనకి ఈస్ట్ కోస్ట్ లో న్యూయార్క్, న్యూ జెర్సీలో అయితే కనుక అతివృష్టి యొక్క స్నో ఉంటే దానివల్ల మనకి స్నో అంతా మంచు కప్పెట్టేస్తుంది ఆ లొకేషన్ లో. కానీ ఇక్కడ ఇది కొంచెం నార్త్ ఈస్ట్ కాబట్టి నార్త్ ఆఫ్ ద అమెరికాలో లైక్ మన మిషిగన్, డెట్రాయిట్ ఆ దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు ఒహాయో, క్లీవ్లాండ్ లో. సో ఇక్కడ ఉన్న లొకేషన్ ఇది కొంచెం ఎత్తైన ప్రదేశం నియర్ టు ద నార్త్ పోల్ కాబట్టి ఈ స్పీడ్ కి ఇది వెళ్ళిపోతుంది, మెయిన్ గా విండ్ స్పీడ్ వల్ల. ఒక పక్క వెస్ట్ సైడ్ చూసుకుంటే కనుక అక్కడేమో అతివృష్టి ఆఫ్ వాటర్. యూజువల్ గా మనకి యుఎస్ఏ అనగానే అరే చలిగా ఉంటుంది అని అనుకుంటే టెక్సస్ అండ్ కాలిఫోర్నియా మాత్రం చాలా వేడిగా ఉండే ప్రదేశాలు. ఈక్వటోరియల్ రీజన్ టెక్సస్ లో ఒక వైపుగా ఫ్లూ నడుస్తుంది, అందరికి జ్వరం వచ్చి చలి జ్వరం ఎక్కువ అయిపోయి ఉండగా, వేరే వెస్ట్ కోస్ట్ లో మాత్రం కాలిఫోర్నియాలో అక్కడ చూసుకుంటే జనాలందరూ అతివృష్టి ఆఫ్ వాటర్ మొత్తం ఫ్లడ్స్ వచ్చేసి వెళ్ళిపోతున్నాయి. సో యుఎస్ఏ మొత్తం వెదర్ లో సమ్ కైండ్ ఆఫ్ చేంజ్ అండ్ బార్బరిక్ డ్రాస్టిక్ చేంజెస్ ఇస్తూ, సో ఈ విధంగా ఇప్పుడైతే కనుక వెదర్ ఇలా ఉంది, విచ్ ఇస్ ఫీలింగ్ లైక్ -21 degrees సెంటిగ్రేడ్. సో చాలా మంది అప్రమత్తంగా ఉంటూ దే ఆర్ డ్రైవింగ్ సేఫ్. ఇక్కడ చూసుకుంటే కనుక అక్కడ మనకి ట్రక్స్ అన్ని ఆపేసి అండ్ వెనుక చూసుకుంటే కనుక మంచు ఎక్కడైతే ఉందో అక్కడ ఆగిపోయి స్టక్ అయిపోయి ఉంది. అండ్ వేరే చోట అయితే కనుక కార్స్ ఆపేసి మరి చాలా మంది డ్రైవింగ్ తక్కువ చేస్తున్నారు. సో ఇలాంటి వెదర్ లో మనం కేర్ఫుల్ గా ఉంటే చాలా మంచిది. అది మ్యాటర్. దిస్ ఆల్ అబౌట్ ద వెదర్ సిచ్యువేషన్ ఇన్ ది యూఎస్ఏ. స్టే ట్యూన్ టీవీ 9 యూఎస్ఏ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఇస్ రోహన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.